హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్సెంటేజెస్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. రైల్వేస్ గానీ, ఎస్ఎస్‌సి గానీ, బ్యాంకింగ్ గానీ, ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో యూజ్‌ఫుల్ అండి. ఫస్ట్ ప్రాబ్లమ్స్‌లోకెళ్ళే ముందు ఒక చిన్న ట్రిక్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. పర్సెంటేజెస్ ఫాస్ట్‌గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ట్రిక్ మాత్రం డెఫినిట్‌గా చూడండి. ఫస్ట్ నేను ట్రిక్కే చెప్తా. సో, డెఫినిట్‌గా మీకు యూజ్ అయిద్ది ఈ ట్రిక్. ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? హ్మ్. ఇంక్రీజ్ 120/20% అని ఇచ్చాడనుకోండి క్వెషను. ఓకే. ఎట్లా చేస్తారండి ఫస్ట్ మనం చిన్నప్పుడు ఏ మెథడ్ చేసేటోళ్ళం 120 ఏసి ప్లస్ 20/100 ఏసి ఇంటూ 120 ఏసేటోళ్ళం కదా! ఇది చేయొద్దండి. ఇది లెంతీ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్‌లో ఇంకా టఫ్ నంబర్స్ ఇస్తాడు మీకు. టఫ్ కాలిక్యులేషన్స్ వస్తాయి. ఇట్లా చేస్తే చాలా టైం అయిద్ది కదా! ఇలా చేయొద్దు. బేసిక్‌గా మీకు 2 మెథడ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అందులో మీరు చూజ్ చేసుకోవచ్చు మీకేది నచ్చుతదో. ఫస్ట్‌దొచ్చేసి చైన్ ఆర్ సిరీస్ మెథడ్ అండి. ఓకే. చైన్ ఆర్ సిరీస్ మెథడ్. ఓకే. ఫస్ట్ ఏ నంబర్ ఇచ్చాడో 120 కదా! 120 రాసుకోండి. ఓకే. నెక్స్ట్ 20% ఇచ్చిండండి. 20% అంటే ఎంత? 20/100 1/5 ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎగ్జామ్‌లో కాలిక్యులేట్ చేయొద్దు. 1/5 వచ్చింది కదండీ! 1/5 అనేది ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుందని చెప్తుండు. అంటే 5 పార్ట్స్‌కి 1 పార్ట్ అనేది అడిషనల్‌గా ఇంక్రీజ్ అవుతుందని దాని మీనింగ్. అప్పుడు మీరేం జేయాలంటే న్యూమరేటర్‌కి డినామినేటర్ అనేది యాడ్ జేసేయాలి. అంటే ఏం జేయాలి? 1 + 5/5 6/5 ఆ 6/5ని 120కి మల్టిప్లై జేయాలి. 5 ఎంత అండి? 5 2 జా 10 24 24 ఇంటూ 6 6 ఇంటూ 20 120 + 24 144 వస్తది. చైన్ అండ్ సిరీస్ మెథడ్ అంటే ఏం లేదండి. ఫస్ట్ నంబర్ ఏసుకోండి. 120 ఇచ్చిండు 120 ఏసిన. నెక్స్ట్ 20% అంటే ఎంత? 1/5 1/5 రాసుకోండి. రాసుకున్నాక ఇంక్రీజ్ అడుగుతుండా? డిక్రీజ్ అడుగుతుండా? ఇంక్రీజ్ అడుగుతుండు. డిక్రీజ్ ఎట్లా చేయాలో నేను చెప్తా. ఓకే. ఇంక్రీజ్ అడుగుతుండు. అంటే ఏంది? 5కి 1 పార్ట్ అడిషనల్‌గా యాడ్ చేయాలి. డినామినేటర్‌ని న్యూమరేటర్‌కి యాడ్ చేయండి సింపుల్‌గా చెప్పాలంటే. 1 + 5/5 6/5 6/5ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేయండి 144. స్టార్టింగ్ మీకు కాంప్లెక్స్ అనిపిస్తది. బట్ చేస్తుంటే మీకు ఈ మెథడే ఈజీ అనిపిస్తది. ఈ మెథడ్ ఇప్పుడు మీకు ఈజీ అనిపియొచ్చు. ఎందుకంటే నేను చిన్న నంబర్ చెప్పిన కాబట్టి. బట్ ఎగ్జామ్‌లో అనేది కొంచెం పెద్ద నంబర్స్ ఇస్తాడండి. మీకు నేనిప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చెప్తా కాబట్టి మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి 120 ఇంటూ ఇంక్రీజ్ బై ఎంత అన్నాడండి? 20%. అంటే ఇది ఆల్రెడీ 100% ఉంది. బట్ అడిషనల్‌గా 20% అన్నాడు. ఏం రాయాలండి దీన్ని? 120/100 అని రాసుకోండి. అర్థమైందా? ఇక్కడ ఇంక్రీజ్ అని ఇచ్చిండు. ఇంక్రీజ్ అని ఇచ్చిండు కాబట్టి 100%కి 20% అనేది యాడ్ చేసినా. క్యాన్సిల్ చేస్తే 2 6 జా 2 5 జా. చూడండి ఇక్కడ కూడా 6/5 వచ్చింది. ఇక్కడ కూడా 6/5 వచ్చింది. మీరు ఎట్లా చేస్తారో అది మీ ఇష్టం అండి. చైన్ ఆర్ సిరీస్ మెథడ్ ఆర్ ఈ మెథడ్ కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని పర్సెంటేజ్ మెథడ్ అంటారా? ఏమంటారా? మీ ఇష్టము. జస్ట్ ఏముంది 100%కి 120. వాడు 100%ని అడిషనల్‌గా 20% పెంచాలనుకుంటుండు. 100 + 20 ఎంత? 120. 120/100 చేసినా. ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది గదా! ఒకసారి డిక్రీజ్ ఎలా ఉంటదో చూద్దామా? సో, డిక్రీజ్ అంటే ఇది రబ్ చేసేయాలి. ఓకే. ఓకే. డిక్రీజ్ ఎలా ఉంటదో చూద్దామండి. డిక్రీజ్ 120/20%. సేమ్ చైన్ ఆర్ సిరీస్ మెథడ్ చూద్దాం ఫస్ట్. 20% అంటే ఎంత? 1/5. ఫస్ట్ ఇక్కడ 120 ఏసేసుకోండి. నంబర్ ఇచ్చాడు గదా! ఇంతకుముందు ఇంక్రీజ్ అంటే ఏం చెప్పా అండి? 5 పార్ట్స్‌కి 1 పార్ట్ పెంచాలి కాబట్టి 6/5 అని చెప్పిన. డిక్రీజ్ అంటే ఏంది? 5 పార్ట్‌కి 1 పార్ట్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏంది? 5 - 1/5 4/5 అయితది. 4/5 5 ఇంటూ 24 96. ఇంతకుముందు ఇంక్రీజ్ అంటే సేమ్ రెండిట్లో. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంది? డిక్రీజ్ అంటే నేను 5 - 1 చేసిన.
ఇంక్రీజ్ అంటే 5+1 చేసిన అంతే. సో మీరు ఇంక్రీజా, డిక్రీజా అని చూసుకొని దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వచ్చనమాట. నెక్స్ట్ మన నార్మల్ పర్సెంటేజెస్ మెథడ్ చూద్దామండి. 120కి ఏమన్నాడు? డిక్రీజ్ బై 20% అన్నాడు. ఇంతకుముందు ఏంది? ఇంక్రీజ్ అన్నాడు. సో 120 ఇంటూ నేను సీదా 80% ఏసేస్తున్నా అండి. ఇంతకుముందు ఏంది? ఇది 100% అండి 120 అనేది. ఇంక్రీజ్ బై 20% అన్నాడు కాబట్టి నేను 120% ఏసిన. ఇక్కడేంది? డిక్రీజ్ బై 20%. 120 అనేది 20% తగ్గిందన్నాడు. సో 100% లోంచి 20% తీస్తే 80/100. 2 4 జా 2 5 జా చూడండి ఇక్కడ కూడా 4/5 వచ్చింది. 4/5 మీరు ఎటు నుండి ఎళ్ళినా ఫైనల్‌గా ఎండ్ పాయింట్ ఒకటే ఉంటది. బట్ అది ఎలా ఎళ్ళాలి అనేది మీ ఇష్టం. ఓకే. ఈ షార్ట్ ట్రిక్కే వాడండి మీరు. లెంతీ మెథడ్ చేయకండి. ఓకే. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దీని యూజ్ అర్థమైద్ది. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఉంటది. బట్ వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నంటే మీకు అలవాటయిపోతదనమాట. ఓకే. సో, ఇంక ప్రాబ్లమ్స్‌లోకెళ్ళిపోదాం. నో వెయిటింగ్. ఫస్ట్ క్వెషన్ యాహ్! ఓకే. Shanthanu's income decreased from rupees 42,800 to 37,236. Find the percentage decrease in his income. Okay, Shanthanu's income decreased from find the percentage decrease అన్నాడండి. సో, ఉత్తి పర్సెంటేజ్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఇన్ హిస్ ఇన్‌కమ్ అంటే అప్పుడు 37,236 బై 42,800 ఏసేటోళ్ళమండి. పర్సెంటేజ్ డిక్రీజ్ అన్నాడు. అంటే ఏంటిది? సో, ఒరిజినల్ సాలరీ ఏదైతుందో అది మైనస్ 37,236 బై ఫైండ్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ అన్నాడు. డిక్రీజ్ అంటే మీరు లాజిక్‌గా ఆలోచించండి. కింద ఏదేయాలి చెప్పండి. ఇప్పుడు డిక్రీజ్ అంటే ఇదేస్తామా? ఇదేస్తామా? పర్సెంటేజ్ డిక్రీజ్ అంటే ఆబ్వియస్‌లీ హై ఉన్న సాలరీ తగ్గింది. హై ఉన్న సాలరీ తగ్గింది. అంటే మనం దీంతో కంపేర్ చేస్తున్నట్టు. దేనితో? 42,800తో కంపేర్ చేస్తున్నట్టు. మీకు క్లారిటీ ఉండనీకి చెప్తున్నా. కింద ఏది రావాలనేది క్వెషన్‌లోనే ఇస్తాడు. పర్సెంటేజ్ డిక్రీజ్ అని ఇచ్చిండు. పర్సెంటేజ్ డిక్రీజ్ అంటే దేనితో కంపేర్ చేస్తున్నట్టు? దీంతో గదా! సో, అందుకని బాటమ్‌లో అదేసా. సో, 42,000 37,000 అంటే 5,000 వస్తది. మళ్ళా 5,000లో 800 మైనస్ 236 అంటే 564 వస్తది. సో, 5,564 బై 42,800. సో, ఇంటూ 100 ఏసేయొచ్చు. ఎందుకంటే 13% కాబట్టి. 0, 0, 0, 0 క్యాన్సిల్ చేయొచ్చు. సో, 428 5,564. సో, 428 వన్స్ ఆర్ 428. సో, 28 అంటే 500 మైనస్ 428 ఎంతొస్తది? 72 వస్తదనుకుంటా గదా! 72 ప్లస్ 56 ఎంత? 128. 1284. 1284 అంటే 428 త్రీస్ అదే వస్తది. 1200 28 ఇంటూ 3 84. అంతే 13. ఆన్సర్ ఇది. ఓకే. ఇక్కడ పర్సెంటేజ్ డిక్రీజ్ అని అడిగిండు. పర్సెంటేజ్ డిక్రీజ్. ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ 2024లో వచ్చిందండి. ఫస్ట్ క్వెషన్ కొంచెం మీకు ఈజీ ఉండాలని చెప్పి సింపుల్ క్వెషన్ పెట్టా. నెక్స్ట్ నుండి మీకు మంచి క్వెషన్స్ తగులుతాయండి. ఓకే. When 10% of the inhabitants of a village died of a cholera. ఓకే. 10% కలరా నుండి చచ్చిపోయారు. A panic setting during which 25% of the remaining inhabitants left the village. ఓకే. దానివల్ల 25% ఎళ్ళిపోయారు. The population then reduced to 4,050. Find the number of original inhabitants. ఓకే. ఒరిజినల్ ఎంతమంది ఉన్నారని అడుగుతుండు. ఓకే. లెట్ ఒరిజినల్ ఎంతమంది అనుకుందాం. x అనుకుందాం. ఓకే. సో, లెట్ ఒరిజినల్ బి x అనుకుందాం. సో, ఫస్ట్ మనం చైన్ అండ్ సిరీస్ మెథడ్ చేద్దామండి. ఓకే. మీకు ఫస్ట్ చైన్ అండ్ సిరీస్ కావాలంటే నెక్స్ట్ మనకు ఆ పర్సెంటేజ్ మెథడ్ కూడా చెప్పేస్తా. నాట్ ఏ ప్రాబ్లమ్. సో, ఒరిజినల్ ఎంత? x. ఓకే. సో, xలోంచి ఏమంటుండు? వెన్ 10% ఆఫ్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ విలేజ్ డైడ్. 10% మంది చచ్చిపోయారు. అంటే ఏంది? 10% అంటే ఎంత? 1/10. 10% రెడ్యూస్ అయినట్టు. అంతే కదా లాజిక్‌గా 10% మంది చచ్చిపోయారంటే ఆ 10% రెడ్యూస్ అయినట్టే కదా! రెడ్యూస్ అంటే ఏం చెప్పినా 10 మైనస్ 1/10 9/10. 9/10 ఏసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏమిచ్చిండు? డ్యూరింగ్ విచ్ 25% ఆఫ్ రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్ లెఫ్ట్. 25% లెఫ్ట్ అంటే ఏంది? 25% డిక్రీజ్ అయితున్నట్టే. 25% అంటే ఎంత? 1/4. 1/4 ఏంది ఇక్కడ? డిక్రీజ్ అయితుంది. సో, ఇంటూ 3/4 ఇంటూ 3/4. నెక్స్ట్ ఏమిచ్చిండు? ద పాపులేషన్ దెన్ రెడ్యూస్డ్ టు 4,050 అని ఇచ్చిండు. అంటే ఇది మొత్తం అయినంక
ఫైనల్‌గా నీకు 4050 మెంబర్స్ మిగులుతుర్రు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. ఓకే. సో, ఇది చైన్ అండ్ సిరీస్ మెథడ్ గదా! ఇంకోటి పర్సెంటేజ్ మెథడ్. నేను ఇంకో మెథడ్ చెప్పా గదా! ఆ మెథడ్‌లో చూద్దాం. సో, లెట్ ఒరిజినల్ బి ఎక్స్. ఓకే. ఇక్కడేమిచ్చిండండి 10% ఆఫ్ ది ఇన్హాబిటెంట్స్ డైడ్. 10% చచ్చిపోయారంటే ఇంకెంతమందున్నట్టు? ఆబ్వియస్‌లీ 90% ఉన్నట్టు గదా! అదే చెప్పినా గదా! అక్కడ 100%లో ఫస్ట్ ఏం చెప్పినా 20% డిక్రీజ్ చేస్తే ఏం చెప్పినా 80% ఉన్నట్టని చెప్పినా. ఇక్కడ 100లో 10% పోయిర్రు. అంటే ఏంది? 90% మందున్నట్టు. నెక్స్ట్ ఏంది 25% ఆఫ్ రిమైనింగ్ ఇన్హాబిటెంట్స్ లెఫ్ట్ ద విలేజ్. 25% ఆఫ్ రిమైనింగ్ అంటే రిమైనింగ్ ఎంతమంది? ఇంతమందే గదా! 90/100 ఇంటూ ఎక్స్ అనేది రిమైనింగే గదా! ఇందులోంచి 25% ఎళ్ళిపోయారంట. 25% ఎళ్ళిపోయారంటే ఇంకెంతమంది ఉన్నట్టు? 75% ఉన్నట్టు. ఇది గూడా 4050. ఒకసారి మీరు అబ్జర్వ్ జేయండి. ఇదంతా 25 3 జా 25 4 జా. ఇది సేమే వచ్చిందా మళ్ళా? అదే జెప్తున్నా. అది మీ ఇష్టం. పర్సెంటేజ్ మెథడ్ జేస్తారా? చైన్ ఆర్ సిరీస్ మెథడ్ జేస్తారా? ఏదన్నా సరే కొన్ని ప్రాబ్లమ్స్‌లో చైన్ సిరీస్ ఈజీ ఉంటది. కొన్నిట్లో పర్సెంటేజ్ ఈజీ ఉంటది. మీరు 2 నేర్చుకోవాలి. ఓకే. నాకు ఇది ఈజీ అనిపిస్తుందని జెప్పి ఇది నేర్చుకోకండి. 2 నేర్చుకోండి. రెండిటి వల్ల యూజెస్ ఉంటాయి మీకు. సో, ఇంగ కాలిక్యులేషన్ జేసేద్దాం. x ఈక్వల్ టు 4050 ఇంటూ 4 ఇంటూ 10 బై 9 ఇంటూ 3. హ్మ్. సో, లెట్స్ గో 5 + 4 9 కాబట్టి 9తో డివిజిబుల్ అయిద్ది. 9 4 జా 36, 45, 9 5 జా 45, 3, 4, 5, 9 కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అయితది. 3 1 జా 150 జా 150 4 జా 60 2 జీరోలున్నాయి 6000 ఆన్సర్ ఇదే. ఓకే. సో, చైన్ సిరీస్ ఆర్ మెథడ్, పర్సెంటేజ్ మెథడ్ రెండిట్లో ఏదైనా వాడుకోండి. డౌట్ ఏదున్నా మీరు కామెంట్ జేయొచ్చు. మీకు ఏ కాన్సెప్ట్ కావాలన్నా కామెంట్ జేయొచ్చు. ఐ విల్ మేక్ ద వీడియో. In a constituency, 90% of total number of people on the electoral roll cast their votes. Okay, 90% cast చేసిరంట votes during an election. Okay, 15% of the votes were declared invalid. 15% అందులో invalid. Jeeta, okay, Jeeta secured 60% of valid votes. If Jeeta secured 91,800 valid votes, what was the total number of people on the electoral roll? ఇది కూడా కొంచెం సేమ్ క్వశ్చనే అండి. దానిలోనే ఉంది. సో, ఏం మెథడ్ చేద్దాం? సిరీస్ మెథడ్ చేద్దామా? దీనికి పర్సెంటేజ్ మెథడ్ చూడండి ఎంత ఈజీగా అయిపోతదో. సో, ఎక్స్ ఇంటూ సో, ఫస్ట్ ఏంటిది? లెట్ టోటల్ నంబర్ బి ఎక్స్. ఓకే. ఎక్స్ చూడండి టోటల్. ఎక్స్‌లో ఓన్లీ 90% ఓటేసిర్రని చెప్పిర్రు. సో, 90% ఏసుకోవచ్చు ఇందులో. 9/10 90% అంటే నెక్స్ట్ అందులో ఏంది 15% ఆఫ్ ది వోట్స్ కాస్ట్ వేర్ డిక్లేర్డ్ ఇన్‌వాలిడ్. సో, 15% ఎవరైతే ఏసిరో అవి ఇన్‌వాలిడ్ అన్నమాట. ఇన్‌వాలిడ్ అంటే వాలిడ్ ఎంతమంది? 15% ఇన్‌వాలిడ్ అంటే వాలిడ్ 85%. 85/100. నెక్స్ట్ ఏమిచ్చిండు? జీతా సెక్యూర్డ్ 60% ఆఫ్ వాలిడ్ ఓట్స్. వాలిడ్ ఓట్స్ అన్నాడు చూడండి. టోటల్ ఓట్స్ కాదు వాలిడ్ ఓట్స్. వాలిడ్ ఓట్స్ ఎన్ని? ఇన్నే కదా! 90% ఏసిర్రు. 85% అనేది వాలిడ్ ఓట్స్. అందులో 60% జీతాకొచ్చింది. సో, 60/100. సో, ఫైనల్‌గా జీతాకి ఎంతమందొచ్చిర్రు? 91,800 ఓట్స్ వచ్చినాయి. ఓకే. సో, ఇందులోంచి మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ కావాలి. x ఈక్వల్ టు 91,800 ఇంటూ 10 పవర్ ఇది క్యాన్సిల్ చేసేయొచ్చు. 10 పవర్ 4/9 ఇంటూ 85 ఇంటూ 6. ఇంతేనా? యాహ్! సో, 9, 10, 18 కాబట్టి 9లో ఇది పోతది. సో, 9 1 జా 9, 9,102,00 ఇంటూ 10 పవర్ 4. 102,44 ఇంటూ 85. 85 నేను డైరెక్ట్ ఎట్లా ఏస్తున్నా ఎందుకంటే ఆప్షన్స్‌లో అన్ని ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి 85లో పక్కా పోతది ఇది. ఓకే. సో, 15, 17 170. సో, 2 చెప్పినా కదా ఎళ్తదని. సో, పక్కా ఎళ్తదనమాట. 120. సో, 120 ఇంటూ 10 పవర్ 4/6 620 జా. సో, 2 5 జీరోస్ ఆన్సర్. ఇదే ఆన్సర్. ఓకే. సో, మీరు ట్రిక్ మీద ఫోకస్ చేయండి. ట్రిక్ అండ్ అప్రోచ్ మీద ఫోకస్ చేయండి. ఇట్స్ నాట్ ది ఆన్సర్. ఇదేంది? ఇది ఏ మెథడ్ చేసినా ఇది పర్సెంటేజ్ మెథడ్ చేసినా. మీరోసారి సిరీస్ మెథడ్ ట్రై చేసి చూడండి. సిరీస్ మెథడ్ అంటే ఏముంది? ఎక్స్ ఇంటూ సో, 90% ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ది ఎలక్టోరల్ రోల్ కాస్ట్ దేర్ వోట్ అన్నమాట. సిరీస్ మెథడ్ ఏముంది? అప్పుడు 9/10 ఏసేస్తాం. ఎందుకంటే 10% డిడ్ నాట్ కాస్ట్ దేర్ వోట్. సో, 10 - 1 కాబట్టి ఏమైతది? 9/10 అయితది.
ఓకే. సో, మీరు పర్సెంటేజ్ జేస్తారా? పర్సెంటేజ్ మెథడా? లేకపోతే చైన్ ఆర్ సిరీస్ మెథడ్ ఏస్తారా? అది మీ ఇష్టం అన్నమాట. ఏది బెటర్ అంటే మీరు 2 నేర్చుకుంటే మీకు ఎగ్జామ్‌లో తెలుస్తది ఏది బెటరో. If A is 28% more than B and C is 25% less than the sum of A and B. Okay, A 28, C ఏమో 25% less than A and B అన్నమాట. 28% more than B. Then by what percent will C be more than A? ఓకే. ఎప్పుడైనా సరే ఇట్లా ఓన్లీ పర్సెంటేజెస్‌లు ఇచ్చిండనుకోండి. అప్పుడు ఏం చేయండి అంటే ఒక ఆల్ఫాబెట్ మీరు 100 తీసుకోవచ్చు. లెట్ బి ఈక్వల్ టు 100 ఎందుకు? ఇక్కడ బి కన్నా ఏ 28% ఎక్కువుందని ఇచ్చిండు కాబట్టి సో, బి 100 తీసుకున్నా. 28% అంటే 100 + 28 128. సి ఎంతిచ్చిండు? సి ఈజ్ 25% లెస్ థాన్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి. 25% లెస్ అంటే ఏంది? 75% అనే గదా! అక్కడ డిక్రీజ్డ్ బై 20% అంటే ఏం చెప్పినా? 80% చెప్పినా. ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ 25% లెస్ అంటే 75%. 75/100 ఇంటూ సమ్ 228. 75 అంటే 3/4 ఇంటూ 228. 4 5s are 20, 4 7s are 28, 3 150, 171 అంతేనా? అవును. అంతే. 28 ఓకే. ఇక్కడ ఏం అడుగుతుండు? దెన్ బై వాట్ పర్సెంట్ విల్ సి బి మోర్ థాన్ ఏ? దెన్ బై వాట్ పర్సెంట్ సి విల్ బి మోర్ థాన్ ఏ అని ఇచ్చిండన్నమాట. సో, అప్పుడు ఏం చేస్తాం? 171 - 128 బై విత్ రెస్పెక్ట్ టు ఏమన్నాడు? ఏ అన్నాడు. ఏ ప్రకారం సి అనేది ఎంత ఎక్కువుందని అడిగిండు. బై 128 ఇంటూ 100. సో, 171 అంటే ఇది 2 ఏసుకొని అది 71 సారీ 2 అది 43. 43/128 ఇంటూ 100. సో, 4300 ఇంటూ 128 ఏసేయొచ్చు. లేకపోతే ఇంకేదైనా మెథడ్ ఉందా ఈజీగా? ఇంకేం లేనట్టుంది గదా! ఏసేద్దాం. 128 128 3సా? సో, 128 3సా 3 8 24 3 2 6 8 384 3 384 వస్తది. 30 16 46 460 వస్తది. సో, మళ్ళీ 3 ఏస్తే 384 వస్తది. 16 760 వస్తది. పాయింట్ వస్తది. 128 6 వస్తది. ఆప్షన్ ఉందా? ఓకే. ఇదే ఆన్సర్. 33.6. సో, దీన్ని మీరు ఇంకా ఈజీ గూడా సాల్వ్ జేయొచ్చు. సో, డివైడ్ జేయకుండా గూడా ట్రై జేయొచ్చు ఏదైనా లాజిక్‌గా. సడెన్‌గా వస్తలేదు నాకు ఐడియా. మీరు ట్రై జేయొచ్చు. ఇట్లా జేయడం అనేది రాంగ్ ప్రాసెస్. ఇట్లా చేయొద్దు. షార్టెస్ట్ మెథడ్ ఎయాలి. సో, నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది సడెన్‌గా ఎందుకో వస్తలేదు. సో, ఆన్సర్ అయితే ఇదండి. సో, అప్రోచ్ ఇది. ఎప్పుడైనా సరే ఇది మీకు మొత్తం పర్సెంటేజెస్‌లు ఇచ్చినప్పుడు ఏం జేయాలంటే ఒక నంబర్ 100 తీసుకోండి. ఈజీ అయిపోతది. 100 ఎందుకు కాలిక్యులేషన్ ఈజీ అయిపోతది కాబట్టి. సో, ఇంక ఫైనల్ క్వెషన్ వచ్చేసినాం. 2 numbers are respectively 61% and 35% less than the third number. Okay. The first number is what percentage of second number? సేమ్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు థర్డ్ నెంబర్ ఇచ్చింది కాబట్టి నేను T3 అనేది 100 తీసుకుంటా. సో, T2 ఏంటిదండి? సో, 2 నంబర్స్ అన్నాడు. సో, ఫస్ట్ నంబర్ ఇది అనుకుందాం. సెకండ్ నంబర్ ఏంది? 35% లెస్. 35% లెస్ అంటే ఏం చెప్పినా? ఇట్ విల్ బి 65% అని. 35% లెస్ అంటే ఇట్ విల్ బి 65. T1 ఎంత పర్సెంట్ లెస్? 61% లెస్. సో, 39 అనుకోండి. సో, ద ఫస్ట్ నంబర్ ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నంబర్? ఫస్ట్ నంబర్ ఏంటిదండి? 39. వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నంబర్? 13 13 5 520 60%. ఓకే. ఎప్పుడైనా సరే మీకు ఒక పర్సెంటేజెస్‌లు ఇచ్చినప్పుడు క్వెషన్ ఒకటి 100 తీసుకోండి. మీకు కాలిక్యులేషన్ ఈజీ అయిపోతది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థాంక్స్.